హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా చాలామంది ఎన్నికల వ్యూహకర్తలు ఉన్నారు. ఒక్కొక్క వ్యూహకర్త పేరు ఒక్కొక్క ఎన్నికల సందర్భంలో బయటకు వస్తుంది. ఆ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎన్నికల స్ట్రాటజిస్ట్ అనే పేరు వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చే పేరు ప్రశాంత్ కిషోర్. ఖచ్చితంగా నిర్మోహమాటంగా ప్రశాంత్ కిషోర్ పేరు చెప్పుకోవాలి. 2014 నుంచి ఈయన పేరు మారుమోగుతుంది. అయితే 2024 ఎన్నికల తర్వాత 2024 నుంచి ప్రశాంత్ కిషోర్ యొక్క డౌన్ఫాల్ ప్రారంభమైందని చెప్పాలి. అదే సమయంలో ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి ఐపాక్ టీంలో పనిచేసినటువంటి వివిధ స్ట్రాటజిస్టులు కూడా వేరు కుంపట్లు పెట్టుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో తమ సత్తా చాటుకున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో సునీల్ కనుగోలు ఇంక్లూజివ్ మైండ్స్ పేరు వినిపిస్తుంది, రాబిన్ శర్మ పేరు వినిపిస్తుంది, రిషి పేరు వినిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి పేరు అందరికీ చర్చనీయాంశమైన పేరు. దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఏ వ్యక్తి వైపు అయితే చూస్తున్నాయో ఆ వ్యక్తి పేరు కపిల్ సాహు. దేశ రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల స్ట్రాటజిస్టులు అనే ఒక వేదికపై కొత్తగా వినిపిస్తున్నటువంటి పేరు కపిల్ సాహు. కపిల్ సాహు కూడా గతంలో ప్రశాంత్ కిషోర్కు సంబంధించినటువంటి ఐపాక్ టీంలో పనిచేశారు. ఈయన 2 ఏళ్ల క్రితం ఐపాక్ నుంచి బయటికి వచ్చి దాదాపు 12 మందితో సంబంధించినటువంటి అతని టీంతో బయటకు వచ్చి వివిధ పార్టీలకు వివిధ రాష్ట్రాల్లో పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కపిల్ సాహు పేరు ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఎందుకు చెప్పుకోవాలి అంటే తమిళ అగ్రనటుడు విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీ అందరి అంచనాలకి భిన్నంగా ఎవరు ఊహించని విధంగా అక్కడ విజయం సాధించిన పరిస్థితి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 సీట్లతో నిలిచింది. మ్యాజిక్ ఫిగర్కు కేవలం 10 సీట్ల దూరంలో. సో మ్యాజిక్ ఫిగర్ 10 సీట్లు అనేది ఇప్పటికే మద్దతు ఇవ్వడానికి చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయి. రేపో మాపో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారనేది నిర్వివాదాంశం. సో ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇక్కడ విజయం వెనుక కారణాలు ఎవరు, విజయం వెనుక పనిచేసింది ఎవరు, విజయం వెనుక వ్యూహకర్తలు ఎవరు, విజయ్ సాధించినటువంటి విజయం వెనుక ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేసిన వారు ఎవరు, ఇప్పుడు ఇదే చర్చ వచ్చినప్పుడు, ఇదే ప్రశ్నలు ఉదయించినప్పుడు దీనికి సమాధానంగా వినిపిస్తున్నటువంటి పేరే కపిల్ సాహు. కపిల్ సాహు గతంలో కాంగ్రెస్కు పనిచేశారు, ఆమ్ ఆద్మీ పార్టీకి పనిచేశారు, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్కు కూడా పనిచేశారు. 2019లో అయితే సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార బాధ్యతలకు ఆయనే సారథ్యం వహించారు. దాదాపుగా దేశంలో 9 రాష్ట్రాల్లో ఒక సక్సెస్ఫుల్ ఎన్నికల స్ట్రాటజిస్ట్గా ఆయన రాణించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా 2 ముఖ్యమంత్రులు ఒక ఉప ముఖ్యమంత్రితో కలిసి పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. ఆఖరికి కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణతో కూడా కలిసి ఆయన పనిచేశారు. ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేసినప్పుడు కూడా ఈయన యొక్క చాతుర్యాన్ని కానీ క్షేత్రస్థాయిలో అంటే గ్రౌండ్ స్థాయిలో అట్టడుగు స్థాయిలో సమీకరణ అంటే అట్టడుగు స్థాయిలో సింపుల్గా చెప్పాలి అంటే అట్టడుగు స్థాయిలో పార్టీ పరిస్థితి ఎలా ఉంది, అట్టడుగు స్థాయిలో గ్రౌండ్ స్థాయిలో ఎలాంటి సమీకరణాలు ఉన్నాయి, గ్రౌండ్ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలంటే ఎలాంటి నిర్మాణపరమైనటువంటి వ్యూహాల్ని అవలంబించాలి, ఎలాంటి వైఖరి తీసుకోవాలి, ఎలాంటి వ్యూహం పాటించాలి, అట్టడుగు స్థాయిలో కుల సమీకరణాలు ఏంటి, మతపరమైన అంశాలు ఏమున్నాయి, స్థానిక సంస్థలు ఏమున్నాయి, వీటిని పసిగట్టి ఆ పార్టీలకు బలోపేతం చేసే దిశగా దిశానిర్దేశం చేయడమే కాకుండా పొలిటికల్ ఇంటెలిజెన్సీ చాలా అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ ఇది. ఇక్కడ 2 విషయాలు, ఒకటి పొలిటికల్ ఇంటెలిజెన్సీ, రెండవది అట్టడుగు స్థాయిలో సమీకరణ. ఈ 2 విషయాల్లో కపిల్ సాహుకు చాలా పట్టుందనేది దాదాపుగా ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి వివిధ రాష్ట్రాల్లో పనిచేసినటువంటి అనుభవం ద్వారా అర్థమవుతుంది. ఈయనలో ఉన్నటువంటి ఈ చాతుర్యాన్ని, ఈ నైపుణ్యతని, ఈ సమర్థతను పసిగట్టిన అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో నడిచే థింక్ ట్యాంక్కు ఇతన్ని హెడ్గా కూడా నియమించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పుడు టీవీకే పార్టీ విజయం తర్వాత టీవీకే పార్టీ 2024లో స్థాపించి కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే అంటే 26లో అత్యధిక స్థానాలు సాధించి తమిళనాట అధికారం చేజిక్కించుకునే దిశగా ఆ పార్టీ అడుగులు వేస్తుండడం అనేది నిజంగా
ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే ఇప్పుడు కపిల్ సాహు పేరు పదే పదే వినిపిస్తోంది. కపిల్ సాహు స్ట్రాటజిస్ట్గా పనిచేశారు విజయం వెనుక ఇందాక మనం అనుకున్నట్టుగానే విజయం వెనుక పనిచేసింది కపిల్ సాహు. విజయాన్ని తీరానికి చేర్చింది విజయ్ని కపిల్ సాహు అవలంబించినటువంటి ఎన్నికల వ్యూహాలు విజయ్కు కలిసి వచ్చాయి. కపిల్ సాహు అవలంబించినటువంటి వైఖరి విజయ్ పార్టీ టీవీకే పార్టీకు ఒక బలమైన పార్టీగా ప్రజల్లో చూరగొనేందుకు పనిచేశాయి. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే, అంటే పార్టీ స్థాపించినటువంటి 2 ఏళ్ల వ్యవధిలోనే అధికారంలోకి రావడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి అధికారంలో రావడానికి దోహదపడినటువంటి అంశాలు ఇక్కడ కపిల్ సాహు అవలంబించినటువంటి విధానాలని ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. అందుకే విజయ్ పార్టీ విజయం తర్వాత ఇక్కడ ఇప్పుడు దేశవ్యాప్తంగా కపిల్ సాహు పేరు మారుమోగిపోతుంది. సాధారణంగా ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఎన్నికల తర్వాత ఎవరో ఒక ఎన్నికల స్ట్రాటజిస్ట్ పేరు బయటకు వస్తుంది. ఆ స్ట్రాటజిస్ట్ చుట్టూని మొత్తం రాజకీయాలు తిరిగే పరిస్థితి. ఆ స్ట్రాటజిస్ట్ ఎలాంటి వ్యూహాలు అవలంబించారు, ఎలాంటి రాజకీయ సమీకరణాలని తట్టుకున్నారు, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల్ని తట్టుకుని ఎలా అతను వ్యూహరచన చేయగలిగారనేది ఒక చర్చ నడవడం అనేది కామన్. ఇక్కడ తమిళనాడు విషయంలో టీవీకే పార్టీ విజయం తర్వాత కపిల్ సాహు అందరినీ తలదన్ని అందరినీ కాదని ఆయన పేరు ఎందుకు మారుమోగుతుంది అంటే తమిళనాడు రాజకీయాలు చాలా విభిన్నంగా ఉంటాయి. తమిళనాడు రాజకీయాలు ఇతర రాష్ట్ర రాజకీయాలతో పోలి ఉండవు. తమిళనాడులో రాజకీయాలన్నీ ప్రధానంగా ప్రాంతీయత ఆధారంగా సాగుతాయి. తమిళనాడు రాజకీయాలు ప్రధానంగా భాషా తత్వం ఆధారంగా సాగుతాయి. తమిళనాడులో కులమత సమీకరణాలకు పెద్దగా కుల సమీకరణాలకు ప్రాధాన్యత ఉంటుంది తప్ప మతపరమైనటువంటి భావోద్వేగాలు తమిళనాడులో నడవవు. అదే కాకుండా తమిళనాడులో 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. తమిళనాడులో నేషనల్ పార్టీలకు అంటే జాతీయ పార్టీలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు, ఎలాంటి పట్టు కూడా లేదు. తమిళనాడులో దాదాపుగా 67 నుంచి 77కు ముందు అన్నాదురై పార్టీ స్థాపించినప్పటి నుంచి, ఆ తర్వాత 77లో అన్నా డిఎంకే ఎంజి రామచంద్రన్ స్థాపించినప్పటి నుంచి, తర్వాత డిఎంకే పార్టీ స్థాపించినప్పటి నుంచి కరుణానిధి. సో ఇలా ఓవరాల్గా ప్రాంతీయ పార్టీల యొక్క ప్రాబల్యం, ప్రాంతీయ పార్టీల యొక్క పట్టు, ప్రాంతీయ పార్టీలు తమిళనాడు రాజకీయాల్లో కానీ తమిళనాడు ప్రజలతో కానీ చాలా మమైకమైపోయాయి. వారి దైనందిన జీవితాల్లో ఆ భాగంగా మారిపోయినటువంటి పరిస్థితి. అందుకే తమిళనాడులో హిందీ హఠావో ఉద్యమమైనా, తర్వాత నార్త్ను వ్యతిరేకించే ఉద్యమమైనా సరే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనంత బలంగా తమిళనాడులో ఉంటుంది. తమిళనాడులో ప్రతి ఇంట్లో కూడా అంటే మతాలకు అతీతంగా, అది ముస్లిం మతమైనా సరే, క్రైస్తవ, సిక్కు, జైన, హిందూ ఏ మతమైనా సరే అక్కడ తమిళమే మాట్లాడతారు తప్ప ఇతర భాషలు మాట్లాడరు. ఆ భాష వచ్చినా సరే తమిళానికే ఎక్కువ ప్రాధాన్యత వహిస్తారు, ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేది అందరికీ తెలిసిన సత్యం. సో ఇంకా ఇక్కడ ఇదంతా చెప్పొచ్చేది ఏంటంటే తమిళ రాజకీయాలని ద్రావిడ భావజాలానికి అనుగుణంగా నడుస్తాయి. అందుకే ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ ఈ 2 అక్కడ బలంగా పాతుకుపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడు తమిళనాడులో ఒకసారి డిఎంకే ఒకసారి అన్నా డిఎంకే అధికారం మారుతూ ఉంటుంది ఈ 2 పార్టీల మధ్య తప్ప నేషనల్ పార్టీకి ఎక్కడ వేకెన్సీ అనేది వాక్యూమ్ అనేది ఎప్పుడూ లేదు. ఆ వాక్యూమ్ అనేది తమిళ ప్రజలు కూడా ఎప్పుడు నేషనల్ పార్టీస్కి ఇవ్వరు. తమిళ ప్రజలు ఎప్పుడు ప్రాంతీయ భావనకే, భాషాతత్వ భావనకే, ప్రాంతీయ పార్టీలకే పట్టం కడతారు తప్ప జాతీయ పార్టీలకు పెద్దగా హక్కును చేర్చుకోరనేది నిర్వివాదాంశం. సో ఈ క్రమంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో 2026 ఎన్నికల్లో 2 బలమైన కూటములు ఏర్పడాయి. ఒకటి డిఎంకే కూటమి, రెండవది అన్నా డిఎంకే కూటమి. వాస్తవానికి ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది, ఎన్డీఏ కూటమి లేదా యూపీఏ కూటమి అని ఉంటుంది, కానీ ఇక్కడ అలా కాదు. డిఎంకే కూటమి, అన్నా డిఎంకే కూటమి. డిఎంకే కూటమిలో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉంటుంది, అన్నా డిఎంకే కూటమిలో జాతీయ పార్టీ బీజేపీ ఉంది. ఇది కాకుండా డిఎంకే అన్నా డిఎంకే కూటమిలో వివిధ సినిమా నటులుగా సినిమాకు సంబంధించినటువంటి నటులు స్థాపించినటువంటి పార్టీలు కూడా ఈ 2 కూటమిల్లో భాగస్వాములుగా చేరినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా 2 బలమైన ప్రాంతీయ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఎదుర్కొన్నటువంటి ఈ ఎన్నికల్లో 3వ ప్రత్యామ్నాయంగా తమిళనాడులో తొలిసారిగా పార్టీ స్థాపించినటువంటి 2 ఏళ్లలోనే టీవీకే పార్టీ విజయం సాధించింది అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. అందుకే
ఇప్పుడు టీవీకే పార్టీ విజయం తర్వాత కపిల్ సాహు పేరు అనేది చాలా కీలకంగా, చాలా స్పష్టంగా వినిపిస్తోంది. కపిల్ సాహు అనుసరించినటువంటి స్ట్రాటజీలు విజయ్కు చాలా అనుకూలించాయి. ముఖ్యంగా కపిల్ సాహు రూపొందించినటువంటి మేనిఫెస్టో విధానాలు, కపిల్ సాహు విధించిన మేనిఫెస్టో విధానాలు విజయ్ పార్టీ విజయం సాధించడానికి అనుకూలించాయనేది అందరూ చెబుతున్నటువంటి మాట. ముఖ్యంగా ఏపీలో వైఎస్ జగన్ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుసరించినటువంటి అమ్మఒడి పథకం కానీ, మహిళలకు ఇచ్చే భరోసా వంటి పథకాలు కానీ, ఇలాంటి చాలా కీలకమైనటువంటి పథకాలని కపిల్ సాహు గ్రహించి విజయ్ పార్టీ మేనిఫెస్టోలో రూపొందించగలిగారు. ఎందుకంటే ప్రజాదరణకు సంబంధించినటువంటి, ప్రజల ఆమోదం పొందినటువంటి, ప్రజలకు కావలసినటువంటి, అంటే మామూలుగా ఏదో టైంపాస్కి ఏదో కొన్ని పథకాలు ప్రకటించాం కదా అంటే కాదు, కానీ నిజంగా ఒక సంక్షేమ పథకాన్ని, ఒక హామీని అమలు పరిచినప్పుడు, దానికి హామీ ఇచ్చినప్పుడు అది ప్రజల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చాలా కీలకమైనటువంటి అంశం. అందుకే వైఎస్ జగన్ ప్రారంభించినటువంటి, వైఎస్ జగన్ బ్రైన్ చైల్డ్గా ఉన్నటువంటి అమ్మఒడి పథకాన్ని ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కూడా పేరు మార్చుకుని తల్లికి వందనం పేరుతో అదే పథకాన్ని కొనసాగించాల్సినటువంటి పరిస్థితి. ఇక మహిళలకు చేయూత, వైఎస్ జగన్ అయితే ఏడాదికి 45 ఏళ్ళు దాటినటువంటి మహిళలకు 18,000 ఏడాదికి ఇచ్చినటువంటి పరిస్థితి. దాన్నే కొద్దిగా మార్పు చేసి విజయ్ పార్టీ మేనిఫెస్టోలో కపిల్ సాహు నెలకు 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చే విధంగా ఆయన హామీ ఇవ్వగలిగారు, మేనిఫెస్టోలో రూపొందించగలిగారు. సో ఇక్కడ ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైతే సంక్షేమ పథకాలు ఒక రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నడిచాయో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, ఒక పార్టీ అధినేతను కానీ ఆ సంక్షేమ పథకాలకు ఒక బ్రెయిన్ చైల్డ్, ఒక రూపకర్తగా అందరి చేత కొనియాడబడే పరిస్థితిని క్రియేట్ చేశాయో, అటువంటి సంక్షేమ పథకాలని గుర్తించి ఇక్కడ కొత్తగా పార్టీ స్థాపించినటువంటి విజయ్ పార్టీ మేనిఫెస్టోలో వాటిని చేర్చడం అనేది కపిల్ సాహు యొక్క అనుసరించినటువంటి విధానం. అందుకే కపిల్ సాహు అనుసరించినటువంటి విధానాలు, కపిల్ సాహు అనుసరించినటువంటి స్ట్రాటజీలు, ఆయన అవలంబించినటువంటి విధానం అట్టడుగు స్థాయి నుంచి ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తూ, ముఖ్యంగా పార్టీ యొక్క మేనిఫెస్టోని, అంటే జస్ట్ 2 ఏళ్ల వ్యవధిలోనే పార్టీ అధికారంలోకి వచ్చేసింది. కేవలం మేనిఫెస్టో రూపొందించినటువంటి 5-6 నెలల వ్యవధిలోనే మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని క్షేత్రస్థాయిలో, తమిళనాడులో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కు చేరవేయడంలో కపిల్ సాహు ప్రణాళిక సక్సెస్ సాధించింది. కాబట్టే విజయ్ ఎలాంటి హామీలు ఇచ్చారు, విజయ్ మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉన్నాయనేది ప్రతి ఓటర్కు తెలిసింది. అందుకు అనుగుణంగానే, ఇందులో భాగంగానే, దీనికి రిఫ్లెక్ట్గానే విజయ్ పార్టీ విజయం సాధించింది. అందుకే తమిళనాట టీవీకే పార్టీ విజయం తర్వాత కపిల్ సాహు పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలని ఇప్పుడు కపిల్ సాహు వైపు చూస్తున్నాయి. రానున్న కాలంలో కపిల్ సాహు ఇంకా వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు ఉన్నాయి, ఇంకా ఇతర రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. సో ఈ ఎన్నికల్లో కూడా కపిల్ సాహు కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నాయి ఆ పార్టీలనే వాదన కూడా వినిపిస్తుంది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్లో ఆమ్ ఆద్మీ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కపిల్ సాహు సేవల్ని వినియోగించుకున్నారనేది తెలుస్తోంది. సో ఓవరాల్గా తమిళనాట జరిగినటువంటి ఎన్నికల్లో, తమిళనాట ఫలితాల అనంతరం టీవీకే పార్టీ విజయంతో కపిల్ సాహు పేరు పెద్ద ఎత్తున మారుమోగుతున్నటువంటి పరిస్థితి.